We'll read verse 24. 24వ వచనాన్ని దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మనం పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. Now in the first part of this verse we have seen that he himself bore our sins. ఈ వచనం యొక్క మొదటి భాగంలో మనం ఇంతవరకు నేర్చుకున్నాం, ఆయన తానే మన పాపములను తన మీద మోసుకున్నాడు. Now it says that he bore our sins in his own body. ఆయన మన పాపములను తన శరీరంలో మోసాడు అని ఇక్కడ రాయబడి ఉంది. So when Jesus Christ hung there on the cross as a sacrifice for our sins, యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో మన పాపముల కొరకు త్యాగముగా ఆయన మరి అక్కడ శిలువలో వేలాడినప్పుడు our sins were imputed to him. మన యొక్క పాపములన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయి. And the Bible says that it was in his body that they were placed. ఆయన తన శరీరమందు మన పాపములన్నీ కూడా తన మీద మోపబడ్డాయి. When we think of the sacrifice of the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో ఆయన చేసినటువంటి త్యాగమును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, when we think about how he bore our sins, ఆయన మన పాపములను ఏ విధంగా మోసుకున్నాడో జ్ఞాపకం చేసినప్పుడు we are reminded of verses like this one in Isaiah 53 which says, when thou shalt make his soul an offering for sin. మరి ఆయన మనందరి పాపముల కొరకు ఆయన పానార్పణముగా పోయబడినటువంటి మాట యెషయా గ్రంథం 53లో మనం చూస్తాం. Generally our focus is on his soul. ప్రత్యేకముగా మనం ఆయన ప్రాణాన్ని గురించి మనం ఆలోచన చేస్తాం. When we talk about his body, we think about the physical pain. మనం ఆయన శరీరాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు శరీర సంబంధమైనటువంటి బాధను గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. But we never stop to think that the Bible is so specific about what his body was used for upon the cross. ఆయన శరీరము కల్వరి శిలువలో ఏ విధంగా ఉపయోగించబడిందో దాని గురించి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఇంకా ప్రత్యేకంగా మాట్లాడుతుంది. It says that he bore our sins in his body. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మోసెను. When he was crucified on the cross. ఆయన శిలువలో కల్వరి శిలువలో మరి ఆయన హింసింపబడినప్పుడు. Look at Hebrews chapter 10 and verse 5. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనాన్ని దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార్థములను నీకిష్టమైనవి కావు. A body hast thou prepared me. నాకొక శరీరమును నీవు అమర్చితివి అని అంటున్నాడు. The body of the Lord Jesus Christ is very important for us to consider. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శరీరము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. Because it was in his body that he bore our sins. ఎందుకంటే ఆయన తన శరీరంలో మన పాపాలను మోసాడు. That's why it's important. అందుకొరకు ఆయన శరీరం చాలా ప్రాముఖ్యం. Now it says, a body hast thou prepared for me. నా కొరకు ఒక శరీరమును అమర్చితివి. It was a prepared body. అంటే అది సిద్ధపరచబడిన లేక అమర్చబడినటువంటి శరీరం ఆయనది. A body has thou prepared for me. నీవు నా కొరకు అమర్చినటువంటి శరీరము. It was a body that was prepared by God himself for his son Jesus అంటే తన Christ. కుమారుడైన యేసుక్రీస్తు కొరకు తండ్రి అయిన దేవుడు తానే ఒక శరీరమును అమర్చాడు లేక సిద్ధపరిచాడు. Everything that is born in this world, ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు everything that is born in this ఈ world లోకంలో జన్మించిన ప్రతిదీ కూడా is given a body. మరి ప్రతి దానికి ఒక శరీరం అమర్చబడింది. God doesn't allow anything to be born without a body. మరి దేవుడు ఈ లోకంలో జన్మించేది ఏది కూడా శరీరం లేకుండా జన్మించడానికి అనుమతించేవాడు కాదు. So when he sent his son into the world, ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపించినప్పుడు he himself prepared a body for him. దేవుడు తానే తన కుమారుడి కొరకు ఒక శరీరాన్ని అమర్చాడు. When God first made man, దేవుడు మొట్టమొదటిగా మరి మనిషిని సృజించినప్పుడు remember what he did? ఆయన ఏం చేశాడు జాగ్రత్తగా గమనించాడు. Look at Genesis chapter 2 and verse 7. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనాన్ని దయచేసి చూడండి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. God fashioned the body of Adam from the dust of the ground. దేవుడైన యెహోవా మరి తాను మరి నేల మట్టి నుండి నరుని నిర్మించాడు. Like a master sculptor. అంటే
ఒక ప్రధానమైనటువంటి శిల్పిలా He fashioned that body out of the dust of the ground. ఆ నేల మట్టి నుండి ఒక అద్భుతమైన ఆకారములో మనిషిని సృజించాడు. And he breathed into that body the breath of life. అతని నాసికారంధ్రములో జీవవాయువును ఊదాడు. And man became a living soul. అటు తర్వాత నరుడు జీవాత్మ కలిగిన వాడయ్యాడు. We can imagine with what care and love the Lord would have prepared that body of Adam. దేవుడు ఆదాము యొక్క శరీరమును సృజిస్తూ ఉన్నప్పుడు ఎంత ప్రేమతో లేక ఎంత శ్రద్ధతో ఆయన శరీరాన్ని అమర్చి ఉంటాడు. Even today doctors are baffled when they study, or whoever it is that studies the human body, the human anatomy, are baffled when they look at it. మానవుని యొక్క శరీర ఆకృతిని మరి వైద్యులు వైద్య శాస్త్రము పరిశీలన చేస్తున్నప్పుడు వారందరూ మరి దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు, ఆశ్చర్యపోతున్నారు, ఇంత అద్భుతంగా ఎలా చేయబడిందని. Most of the things that they talk about when it comes to the human body is mere conjecture. మానవుని యొక్క శరీరాన్ని గురించి వారు పరిశోధన చేసి మాట్లాడేటువంటివి కొద్ది విషయాలు మాత్రమే. Most of the things are guesswork. ఇంకా అనేకమైనటువంటి విషయాలు కేవలం వాళ్ళు ఊహించి మాట్లాడగలరు. And the other things they have no clue about. మరికొన్ని విషయాల కొరకు అసలు వారికి ఏ విధమైనటువంటి అవగాహన కూడా లేదు. The Bible says we are fearfully and wonderfully made. మనము మరి ఆశ్చర్యకరముగాను భయముగాను మనం నిర్మించబడ్డాం. And it is God himself who created us so complicated. అంటే దేవుడు తానే మన యొక్క శరీరమును మరి చాలా ప్రత్యేకమైనదిగా ఆయన నిర్మించాడు. The greatest minds cannot understand the human body. ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప జ్ఞానులైనను జ్ఞానమైనను మానవుని యొక్క శరీరాన్ని గురించి పూర్తిగా అవగాహన చేసుకోలేరు. No matter how advanced technology may be. ఎంత అభివృద్ధి చెందినటువంటి పరిజ్ఞానం ఈ లోకంలో ఉన్నప్పటికీ it can never fully comprehend the complicated human body. దేవుడు సృజించినటువంటి మానవుని యొక్క శరీరాన్ని గురించి పరిపూర్ణంగా అవగాహన చేసుకున్న వారు ఈ లోకంలో ఎవరు లేరు. Think about the brain. మానవుని యొక్క బ్రెయిన్ గురించి, అతని మెదడు గురించి ఆలోచించాడు. There is a whole department called psychology. సైకాలజీ అన్నటువంటి ఒక డిపార్ట్మెంటే మనకున్నది. Then there is this whole department called psychiatry. మరి సైకియాట్రిస్ట్ మానసిక శాస్త్రం అనేటువంటి మరి డిపార్ట్మెంట్ ఉన్నది. And any honest psychiatrist will tell you this. మరి ఏ గొప్ప మరి మానసిక శాస్త్రవేత్త ఏమని చెప్తాడంటే, I have no clue what I'm talking about. నేను ఏం మాట్లాడుతున్నానో నాకు సరైనటువంటి అవగాహన లేదంటాడు. I'm only experimenting with what I have. నేను నాకున్నటువంటి దానితో నేను పరిశోధన చేసి మాత్రమే చెప్పగలుగుతున్నాను. I'm only experiment with the medicines that I administer to my patients. నా దగ్గర ఉన్నటువంటి మెడిసిన్ ద్వారా నా యొక్క పేషెంట్స్ కి ఇచ్చి నేను పరిశోధిస్తున్నాను, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను అంతే తప్ప నాకు పూర్తిగా తెలియదు. Because I do not understand the intricate workings of the brain. ఎందుకంటే మెదడు ఏ విధంగా పనిచేస్తున్నదో ఒక పరిపూర్ణమైనటువంటి జ్ఞానము నా మెదడుకు అంతు చిక్కట్లేదు. But then God would have fashioned Adam as the most beautiful, handsome human being ever made. అంత మాత్రమే కాదు, భూమి మీద ఎప్పుడు చూడనటువంటి ఒక అద్భుతమైన అందమైన ఆకారంలో దేవుడు ఆదాముని శరీరమును చేసి ఉంటాడు. No Hollywood or Bollywood actor would even come close to the beauty of this man fashioned by the hand of God. మరి ఏ హాలీవుడ్ బాలీవుడ్ యాక్టర్స్ అయినా సరే మరి ఆదాము యొక్క ఆకృతిని పోలినటువంటి వారిగా ఉండలేరు. Same thing with Eve. అదే విధంగా అవ్వ విషయంలో the same God who made that body of Adam prepared a body for his son Jesus Christ. ఆదాము యొక్క శరీరమును నిర్మించినటువంటి దేవుడే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహమును కూడా అమర్చాడు. If he took so much of care to prepare the body of Adam, ఒకవేళ ఆదాము శరీరమును నిర్మించడానికే దేవుడైనటువంటి యెహోవా అంత ప్రత్యేకమైన శ్రద్ధ వహించగలిగితే how much more would he have done with the preparation of the body of his son? మరి తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క దేహమును అమర్చడానికి ఆయన ఇంకెంత శ్రద్ధ వహించి ఉంటాడు. It is the Son of God. ఆయన దేవుని కుమారుడు. His body was fashioned by his father. తన శరీరము తన తండ్రి చేత నిర్మించబడినటువంటిది. That's why he's called in the Bible the fairest of 10,000. అంటే 10,000లో అతి సుందరుడని దేవుని వాక్యంలో అతని గురించి రాయబడినది. The lily of the valley. ఆయన మరి లిల్లీ పుష్పం వంటి ఉన్నటువంటి వాడు. The rose of Sharon. మరి షారోను పుష్పముగా ఉన్నటువంటి వాడు. There's nobody like the Lord Jesus Christ in beauty. మరి సౌందర్యములో మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని మించినటువంటి వారి లోకంలో ఎవరు లేరు.
Look at how the Bible describes his earthly body in Song of Solomon. పరమగీతంలో మరి యేసుక్రీస్తు ప్రభువారి దేహముని గురించి దేవుని వాక్యం ఏ విధంగా మాట్లాడుతున్నదో ఒకసారి చూడండి. Song of Solomon chapter 5. మరి సొలొమోను పరమగీతములు 5వ అధ్యాయం. It's a long passage, but let's take some time to read through it. ఇది పెద్ద ప్యాసేజే గాని కొంత సమయం తీసుకుని మనం దాన్ని చదువుదాం. Look at verses 9 through 16. 9 నుండి 16 వచనాలు. స్త్రీలలో అధిక సుందరి వగుదాన, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడగబడినట్టున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటమాంసి వలె అవి పరిమళించును. అతని కరములు తార్షీసు రత్నభూషితమైన స్వర్ణగోళముల వలె ఉన్నవి. అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు మరి దంతపు పనిగా కనబడుచున్నది. అతని కాళ్ళు మేలిమి బంగారు ముట్లయందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వత స్థలము, అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము. అతని నోరు అతి మధురము, అతడు అతికాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. He is altogether lovely. ఆయన ఎంతో ప్రియమైనటువంటి వాడు, most beautiful. అతి సుందరుడైనటువంటి వాడు. What a different picture the Bible paints of Jesus Christ and what is found in bookshops today, right? మరి పరిశుద్ధ గ్రంథం అయినటువంటి బైబిల్ మరి పుస్తకాల్లో, ఈ పుస్తకశాలలో కనబడేదానికి పరిశుద్ధ గ్రంథంలో వ్రాసినటువంటి ఆ వర్ణనకి ఎంత వ్యత్యాసం ఉన్నది చూడండి. Our Jesus is not a red-headed Irish man. He is not a red-headed person from Ireland. ఆయన ఎక్కడో ఐర్లాండ్ నుండి ఒక ఎర్రని జుట్టు కలిగినటువంటి వాడిగా ఇక్కడ లేడు. Or a blonde from England. లేకపోతే ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చినటువంటి వాడిగా ఉండట్లేదు. His hair is black as a raven. అతని యొక్క కురులు, అతని యొక్క వెంట్రుకలు నల్లవిగా ఉంటూ ఉన్నాయి. That's when he was on the earth. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఈ విధంగా ఉన్నాడు. We know that in the future when he comes as a judge, his hair is white as wool. ఆయన భవిష్యత్తులో న్యాయాధిపతిగా భూమి మీదకి వస్తున్నప్పుడు తెల్లని ఉన్నిని పోలినటువంటివిగా ఆయన వెంట్రుకలు ఉండబోతున్నాయి. But here when he came down to the earth, he was as a Jew. ఆయన భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చినప్పుడు యూదుడిగా వచ్చాడు. He had black hair like an Asian has black hair. ఒక ఏషియన్ వ్యక్తికి ఏ విధంగా అయితే నల్లని జుట్టు ఉంటుందో అలాంటి జుట్టు కలిగినటువంటి వాడు. And his beauty is described in this passage. అతని యొక్క సౌందర్యము ఈ ప్యాసేజ్ అంతట్లో ఎంతో అద్భుతంగా వర్ణించబడింది. And it is summarized as altogether lovely in verse 16. మరి 16వ వచనంలో మరి అతి ప్రియుడు అన్నటువంటి మాట వ్రాయబడి ఉన్నది. This is my beloved and this is my friend. ఇదిగో ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. You can imagine he had a body prepared by God. ఒకసారి ఊహించుకోనండి, ఆయన దేహము దేవుని చేత నిర్మించబడినటువంటిది. But think about what happened to this man. అయితే ఈ వ్యక్తికి ఏమి జరిగిందో ఒకసారి ఆలోచించాలి. Think about what happened to his beautiful face. ఆయన మరి అందమైనటువంటి ముఖమునకు ఏమి జరిగిందో ఆలోచించాడు. Look at Isaiah 52 and verse 14. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూద్దాం. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగూ విస్మయముందిరో అలాగే అతడు అనేక జనములను చిలకరించును. రాజులు అతని చూచి నోరు మూసుకొనెదరు. As many as were astonished at thee, they were shocked when they saw him. అనేకులు అతని రూపమును, అతని వికారమును చూసి అనేకులు విస్మయముందుతారని బైబిల్లో రాబడింది. When they looked at his face, they couldn't look at him. అతని ముఖం వైపు చూసినప్పుడు వారు అతని ముఖమును చూడలేకపోతున్నారు. Why? ఎందుకు? Because it was so marred ఎందుకంటే అది చాలా భయంకరంగా మారిపోయినటువంటి, that
his face changed. It was no longer that beautiful face that he had. ఇక్కడ ఇందాక మనం వర్ణించినటువంటి ఆ రూపము ఆ సౌందర్యం ఇక ఏమాత్రం కనబడకుండా ఆ ముఖం భయంకరంగా మారిపోయినట్టు. It was not that noble face that he had. ఆయన కలిగి ఉన్నటువంటి ఆ ఘనమైనటువంటి ముఖము సౌందర్యం ఇప్పుడు కనిపించట్లేదు. His visage was so marred more than any other man alive. మరి ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మనిషి రూపము కంటే కూడా అతని రూపం చాలా దారుణంగా మారిపోయింది. Sometimes you look at some of these gruesome pictures released by maybe the police, of some person that was murdered. ఒక వ్యక్తి హత్య చేయబడినప్పుడు పోలీస్ వాళ్ళే గాని మరి వాళ్ళు ఆ పిక్చర్ చూపించినప్పుడు you see that even if it is a very good looking man, అతను ఒక అందమైన వ్యక్తిగా ఉన్నవాడైనప్పటికీ or a good looking woman, ఒక మంచి అందము కలిగినటువంటి స్త్రీ అయినప్పటికీ when the spirit leaves the body, వారి యొక్క ఆత్మ వారి దేహమును విడిచిన వెంటనే something about them is not beautiful anymore. వారిలో ఏదో మరి ఆ సౌందర్యం కనబడని స్థితి వెంటనే వచ్చేస్తుంది. You can see that death has damaged the beauty of that person. ఆ మరణము ఆ వ్యక్తి యొక్క సౌందర్యాన్ని హరించినట్టుగా మనకు కనబడుతుంది. But here you see with Jesus Christ, అయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని గురించి మనం ఇక్కడ చూసినప్పుడు that his visage was marred more than any other man even while he was alive. మరి భూమి మీద ఉన్న ఏ నర రూపము కంటే కూడా అతని రూపము వికారముగా మారిపోయింది. That's because of the beatings and the whipping that he received. ఎందుకలా మారిపోయిందంటే అతని ముఖం మీద కొట్టడం ద్వారా అతన్ని గాయపరచడం ద్వారా all that beauty that God had given to his son was gone. అతడు తన కుమారుడికి ఇచ్చినటువంటి సౌందర్యం అంతయు కూడా పోయింది, వికారముగా మారిపోయింది. This is the price he paid to bear your sins in his body and mine. దేవుడిలారా నీ నా పాపములను తన శరీరంలో మోయటానికి ఆయన చెల్లించిన వెలయే ఇది. How careful Christians are to make sure that we look good, right? Not just Christians, all human beings. భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా తమను తాము చక్కగా అందంగా కనబర్చుకోవడానికి ఎంత శ్రద్ధ వహిస్తామో ఒకసారి ఆలోచించండి. In general, that's how people are. మరి సాధారణంగా మాట్లాడినప్పుడు ప్రజలందరి యొక్క ఆలోచన ఆ విధంగా ఉంటుంది. We don't want to look ugly, we don't want to look unkempt or anything like that. మనం ఎలా పడితే అలా మురికిగా కనిపించడానికి ఎవరు ఇష్టపడరు. We want to look good. మనం ప్రజల ఎదుట ఉన్నప్పుడు చక్కగా కనబడటానికి ఇష్టపడతాం. Everything should be proper. అన్ని సరైనటువంటి విధానంలో ఉండాలని ఆశపడతాం. Nothing wrong with that. మన ముఖం మీద గాని మన శరీరం మీద గాని ఏ బలహీనత ఉండకుండా చూసుకుంటాం. The altogether lovely one, అయితే అతి శ్రేష్టమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడు had his visage so marred, ఆయన చాలా వికారముగా మారిపోయాడు. so marred చాలా వికారముగా మారిపోయాడు that nobody could recognize him. అతన్ని ఎవరు గుర్తించనంత వికారముగా అతను మారిపోయాడు. Not only his visage, that is his appearance of the face especially, అతని యొక్క ముఖరూపం మాత్రమే కాదు గాని his form more than the sons of men. మరి మనిషి రూపం కంటే చాలా వికారముగా మారిపోయింది. His whole form changed. అతని యొక్క ఆకారం అంతయు మారిపోయింది. Nobody would recognize him really. ఎవరు కూడా అతన్ని గుర్తించలేనటువంటి స్థితిలో వెళ్ళిపోయాడు. That is the damage your sins and mine did to the body of Jesus నీవు Christ. నేను చేసినటువంటి పాపములు యేసుక్రీస్తు దేహమును అంత పాడు చేయడానికి కారణమయ్యాయి. Look at Isaiah 53. యెషయా గ్రంథం 53 చూడండి. Look at verse 2. You're all familiar with this. రెండవ వచనం మనందరికీ తెలుసు. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. He hath no form nor comeliness. ఇక అతనికి ఏ స్వరూపమైనను సొగసైనను లేదు. There is no beauty that we should desire. అతనిలో మనము చూడగలిగి అపేక్షించగలిగిన సౌందర్యం ఏమీ లేదు. He was damaged beyond recognition. మనము ఊహించనంతగా గుర్తించలేనంతగా అతని ముఖమంతా కూడా పాడైపోయింది. The price that he paid for your sins and mine in his own body. నీవు నేను చేసినటువంటి పాపములకు ఆయన తన శరీరంలో చెల్లించినటువంటి వెల ఇది. You see, it was a prepared body. అది దేవుని చేత అమర్చబడినటువంటి శరీరం. It was prepared beautifully by God himself. అది దేవుడు తానే సౌందర్యముగాను అందముగాను నిర్మించినటువంటి దేహం. But it was a body prepared for sacrifice. అయితే ఆ దేహం దేని కొరకు సిద్ధపరచబడింది?
త్యాగము కొరకు బలియాగము కొరకు సిద్ధపరచబడింది. It was not a body that was prepared to be sent to act in movies. ఎందుకంటే ఈ శరీరం, ఈ అందమైనటువంటి దేహము ఒక సినిమాలో యాక్ట్ చేయబడటానికి పంపబడినటువంటి శరీరం కాదు. It was a body prepared for sacrifice. ఇది ఒక బలి అర్పణ కొరకు సిద్ధపరచబడినటువంటి శరీరం. In that passage the Bible tells us that the blood of bulls and goats could not take away sin. మరి రక్తము, మరి గొర్రెల యొక్క రక్తము గాని కోళ్ల రక్తము గాని మన పాపమును తీసివేయలేదు. That's why God prepared a body for his son. అందుకొరకే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారికి ఆయన దేహమును అమర్చాడు. The blood of bulls and goats, మరి పశువుల యొక్కయు మేకల యొక్క రక్తము could not take away sin. మన పాపాన్ని తీసివేయలేదు. So why did God institute animal sacrifice in the Old Testament? మరి అలాగైతే దేవుడు పాత నిబంధన గ్రంథములో మరి పశువులు బలి అర్పించేటువంటి విధానాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు? You know, right, that the Bible says the blood of bulls and goats does not take away sin. మరి ఈ పశువుల యొక్క మేకల యొక్క రక్తము కోడెల యొక్క రక్తము మన పాపములు తీసివేయలేదని మనందరికీ తెలుసు పరిశుద్ధ గ్రంథంలో. Right, look at Hebrews chapter 10 verse 4. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనాన్ని దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. It is impossible. ఇది అసాధ్యమైనటువంటి పని. Then why did God institute them? మరి దేవుడు ఎందుకు పాత నిబంధనలో ఈ విధానాన్ని అమర్చాడు? Why did he include it in the law given to Moses? మరి దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఈ బలి అర్పణ గురించి ఎందుకు రాసి పెట్టాడు? In fact, you go back right up till the time of Adam. నీవు ఆదాము యొక్క సమయం వరకు వెళ్ళినప్పటికీ You see that God instituted animal sacrifices right then when Adam and Eve sinned against God. ఆదికాండములోనే ఆదాము అవ్వలు తప్పు చేసినప్పుడే దేవుడు మరి పశువులు బలి అర్పించటాన్ని ప్రారంభించాడు. You see that God clothed Adam and Eve with the skins of the animals that he had sacrificed. దేవుడు వారికి చర్మపు చొక్కాయలను తొడిగించని రాబడింది. ఎక్కడి నుంచి తొడిగించాడు? మరి పశువును బలి ఇచ్చిన తర్వాత ఆ చర్మపు చొక్కాయలను ఆదాము అవ్వలకు తొడిగించాడు. That's why you see Abel offering an animal sacrifice to God. అందుకొరకే మరి ఏబేలు కూడా తను దేవునికి అర్పణ చెల్లించేటప్పుడు బలి అర్పణ చెల్లించాడు. That's why you find Noah sacrificing animals. నోవాహు కూడా మరి జంతువులను బలి అర్పించినట్టుగా చూస్తున్నాం. Abraham, Isaac and Jacob offering sacrifices. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కూడా దేవుని ఆరాధిస్తున్నప్పుడు బలి అర్పించారు. Job and his family offering sacrifices. యోబు తన కుటుంబం ప్రతిదినం దేవునికి బలి అర్పిస్తూ వచ్చారు. Even before the law of Moses was given. మరి మోషే ధర్మశాస్త్రం ఇవ్వబడటానికి ముందు కూడా. But then the Bible says the blood of bulls and goats cannot take away sin. అయినప్పటికీ దేవుని వాక్యం ఇక్కడ ఏమని చెప్తుందంటే కోడెల యొక్క రక్తము మేకల యొక్క రక్తము మనుషుల పాపములను తీసివేయలేదు. So why give it in the first place? మరి ఎందుకు దేవుడు ఈ నియమాన్ని పాత నిబంధనలో పెట్టాడు? It's very clear that the blood covered the sins of the people of the Old Testament. మరి రక్తము పాత నిబంధన భక్తుల యొక్క పాపములను కప్పివేస్తున్నది. It covers the sins from the side of God. మరి దేవుని యొక్క దృష్టిలో ఆ యొక్క పాపములన్నీ కప్పివేయబడుతున్నాయి. So that God would deal with them as saints and not as sinners. వారి పాపముల రక్తం చేత కప్పబడ్డాయి గనుక దేవుడికి మీదట వారిని చూసినప్పుడు పరిశుద్ధులుగా చూస్తూ ఉన్నాడు. It was a temporary arrangement. అది తాత్కాలికమైనటువంటి సిద్ధపాటు. God knew that the time was coming when he would send his son to be the దేవునికి sacrifice. తెలుసు ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో దేవుడు తాను తన కుమారుని పంపించబోతున్నాడు. So till that time, అప్పటి వరకు just as the law was a schoolmaster to bring them to Christ, మరి ఒక వ్యక్తిని the law was a schoolmaster to bring a person to Christ. మరి ఒక ధర్మశాస్త్రం అనేటువంటిది ఒక స్కూల్ మాస్టర్ లాగా టీచర్ లాగా క్రీస్తు వరకు నడిపించడానికి ఉపయోగపడుతుంది. Sacrifices were meant to point forward to the coming పాత sacrifice. నిబంధనలో చూపినటువంటి బలి అర్పణలన్నీ కూడా యేసుక్రీస్తును చూపించడానికి వాడబడినటువంటివి. They are all types of Jesus Christ. అవన్నీ కూడా యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నటువంటివి. Nobody got saved by looking forward to the cross. అయితే సిలువ వైపు చూడకుండా ఎవరు కూడా రక్షణ పొందలేరు. In the Old Testament, nobody got saved by looking forward to the పాత cross. నిబంధనలోని భక్తులు ఎవరు కూడా సిలువ వైపు చూసి రక్షణ పొందిన వారు ఎవరు లేరు. But all they did was believe that God has given them this animal sacrifices to cover their sin. వారి యొక్క విశ్వాసం అంతా ఒకటే, వారి పాపములను కప్పివేసుకొనటానికి దేవుడు వారికి ఇచ్చినటువంటి నియమము ఈ బలి అర్పించటం. But God knew even before Adam and Eve sinned. అయితే ఆదామవ్వలు పాపము చేయక మునుపే దేవుడికి తెలుసు
that he would be preparing a body for sacrifice. ఆయన ఒక శరీరమును బలి అర్పణ కొరకు సిద్ధపరచబోతున్నాడని. And that would be the body of his son Jesus Christ. ఆ శరీరము తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు శరీరం. It was a body that was prepared. మరి ఈ శరీరము అమర్చబడినటువంటి సిద్ధపరచబడినటువంటి శరీరం. It was a body that was prepared for sacrifice. బలి అర్పణ కొరకు సిద్ధపరచబడినటువంటి శరీరం. Now think about it. దీని గురించి ఆలోచిద్దాం. If he had assumed the body of an angel, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు ఒకవేళ దేవదూత యొక్క శరీరమును ధరించి ఉంటే, or if he had come how he appeared to the Old Testament saints, లేక పాత నిబంధన భక్తులకు ఆయన ఏ విధంగా కనబడ్డాడో ఆ రీతిగా ఒకవేళ వచ్చి ఉంటే, he couldn't have become a sacrifice for sins. ఆయన పాపముల కొరకు బలి అర్పణగా ఉండేటువంటి వాడు కాదు. It was a human body that was required. ఆయన బలి అర్పించడానికి మానవ శరీరాన్ని ధరించాలి. It was a body that was prepared for death. అది మరణము కొరకు సిద్ధపరచబడినటువంటి శరీరం. When he was born, ఆయన జన్మించినప్పుడు it was so clear that he was born to die. దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, ఆయన మరణించుట కొరకే జన్మించాడు. Christians celebrate Christmas as if it has no connection whatsoever to anything else in the life of Jesus Christ. మరి చాలా మంది క్రైస్తవులు మరి క్రిస్మస్ ఎలా జరుపుకుంటారంటే అది యేసుక్రీస్తుతో ఏ విధమైనటువంటి సంబంధం లేదు అన్నట్టుగా కొన్నిసార్లు జరుపుకుంటుంటారు. As if there's no connection between his birth and his death. ఆయన యొక్క జననానికి మరణానికి మధ్య ఎటువంటి సంబంధం లేదన్నట్టుగా మన క్రిస్మస్ వేడుకలు ఉంటుంటాయి. He was born, the moment he was born, the shadow of the cross was upon him already. ఆయన పుట్టిన మరుక్షణము నుండే ఆ మరణం యొక్క నీడ, సిలువ నీడ అతని మీద ఉంటున్నది. He had a body that was prepared for death. ఆయన కలిగి ఉన్నటువంటి శరీరము మనుషుల పాపముల కొరకు చనిపోవడానికి సిద్ధపరచబడిన శరీరం. Because he had to pay the penalty for sin. ఎందుకంటే మనుషుల పాపముల కొరకు ఆయన వెల చెల్లించవలసినటువంటి అవసరత ఉన్నది. For the wages of sin is death. మరి పాపం వలన వచ్చు జీతం మరణం. When our Lord Jesus Christ died on that cross, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ శిలువ మీద మరణించినప్పుడు your sins were imputed to him. మన పాపములన్నీ ఆయన మీద మోపబడ్డాయి. They were transferred to him. మన పాపములన్నీ ఆయన మీద మార్పిడి చేయబడ్డాయి. The sins of the whole world. లోకంలోని మనుషులందరి పాపములు. That's why he's called the Lamb of God which taketh away the sin of the world. అందుకొరకే మరి ఆయన లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని పిలువబడ్డాడు. A body hast thou prepared for me. మరి నీవు నా శరీరం నీవు సిద్ధపరిచితివి. Who his own self bare our sins in his own body on the tree. నాకొక శరీరమును అమర్చితివి. ఆయన తానే తన శరీరమందు మన పాపములన్నీ మోసాడు. It was a prepared body. అది సిద్ధపరచబడినటువంటి శరీరం. But remember, it was also a finite body. మరి అది నశించిపోనటువంటి A finite, the opposite of infinite. మరి అది నిరంతరం ఉండేటువంటి దేహం ఏమి కాదు. It had a body that had limitations. అది తాత్కాలికమైనటువంటి శక్తి కలిగినటువంటి దేహం. Because it was a human body. ఎందుకంటే అది మానవ శరీరం కాబట్టి. Now though it was a sinless body that Jesus Christ had, యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నటువంటి దేహము పాపము లేని దేహం అయినప్పటికీ, though it was a holy body, అది పరిశుద్ధమైనటువంటి శరీరం అయినప్పటికీ, it experienced all the limitations of a human being. అంటే మనిషికి ఉన్నటువంటి ఆ తాత్కాలికమైన స్థితిగతులన్నీ కూడా అతని శరీరంలో ఉన్నాయి. Let me show you a few examples that you already know, I'm sure. మరి మీ అందరికీ తెలిసినటువంటి కొన్ని ఉదాహరణలు నేను వాక్యంలో నుండి చూపిస్తాను. Look at Luke chapter 4 verse 2. లూకా సువార్త 4వ అధ్యాయం 2వ వచనాన్ని గనుక మనం చూసినట్లయితే, Luke chapter 4 verse 2. లూకా సువార్త 4వ అధ్యాయం 2వ వచనం, అపవాది చేత శోధించబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి గొనగా, He afterward hungered. అటు తర్వాత ఆయన ఆకలి కొన్నాడని వాక్యం చెప్తుంది. Just like any other human being. ప్రతి మానవుడికి ఆకలి కలిగినట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆకలి కొన్నాడు. Of course, he fasted 40 days and 40 nights, which humanly is not possible. మరి మానవునికి అసాధ్యమైనటువంటి కార్యాన్ని ప్రభు ఇక్కడ చేశాడు.
40 రాత్రింబగళ్ళు ఆయన ఉపవాసం ఉండి ఏమీ తినకుండా ఉన్నాడు. Many people claim to fast for 40 days and 40 nights. చాలా మంది 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉంటామని చెప్పుకుంటారు. It's not possible. అది సాధ్యం కాదు. ఏమీ తినకుండా తాగకుండా ఉండటం సాధ్యం కాదు. Most of the times when they say they are fasting for 40 days and 40 nights, చాలా మంది మేము 40 దినాలు ఉపవాసం ఉన్నామని చెప్తున్నప్పుడు they'll be drinking fruit juices, water, వారు మరి నీళ్లు తాగుతుంటారు, ఫ్రూట్ జ్యూసెస్ తాగుతుంటారు, coconut water. మరి కొబ్బరి నీళ్లు తాగుతూ ఉంటారు. That's not fasting 40 days and 40 nights. అది 40 రాత్రులు 40 పగలు ఉపవాసం కాదండి. When Jesus fasted, he didn't touch a drop of water. యేసుక్రీస్తు ప్రభువు ఉపవసించినప్పుడు ఆయన ఒక చుక్క నీళ్లు కూడా ఆయన ముట్టలేదు. It was a supernatural thing. అది ఒక సహజాతీతమైనటువంటి కార్యం. And don't even try it. దయచేసి అలాగ మనం ప్రయత్నించకూడదు కూడా. Because if you try it, your brain will get damaged. అలా మనం ప్రయత్నిస్తే మన మెదడు నశించిపోతుంది. And you will get demon possessed. కొన్నిసార్లు మనం దయ్యముల చేత పీడించబడతాం. So be careful, don't try such feats. అలాంటి కఠినమైనటువంటి ఉపవాసాన్ని ప్రయత్నించవద్దు. Fasting is very good, ఉపవాసం మనందరికీ చాలా మంచిది. but not like how Jesus did. అయితే ప్రభు చేసినట్టుగా ఉపవాసం చేయకూడదు. Not like how Moses did. లేక మోషే చేసినట్టుగా ఉపవసించకూడదు. Not like how Elijah did. లేక ఏలియా ఉపవసించినట్టుగా ఉపవసించకూడదు. Not like how Paul did. మరి పౌలు ఉపవసించినట్టుగా ఉపవసించకూడదు. We do it according to our limitations. మనము మనకున్నటువంటి మరి లిమిటేషన్స్ బట్టి, అవధులను బట్టి మనం చేయాలి. But notice that he hungered. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో గమనించండి. ఆయన ఆకలిగొనెను. Just then he had finished a supernatural feat. ఆయన సహజాతీతమైనటువంటి ఉపవాసమును ముగించిన వెంటనే 40 days of fasting. 40 రోజుల ఉపవాసం. And then tempted by the devil. ఆ తరువాత అపవాది చేత శోధించబడ్డాడు. You would think that, his body was a supernatural body. మనం ఏమని అనుకుంటామంటే ఆయన దేహం, ఆయన శరీరమే ఒక సహజాతీతమైన శరీరం అనుకుంటాం. But no, he hungered. ఆయన ఆకలిగా ఉన్నాడు. It was a normal human body. అంటే అందరికీ ఉన్నటువంటి శరీరమే ఆయన కూడా కలిగి ఉన్నాడు. We know the Bible says when he hung there on the cross, he cried and said, I thirst. ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన మొరపెడుతూ చెప్పినటువంటి మాట, నేను దప్పికొని ఉన్నానని చెప్పాడు. He was thirsty just like you and I get thirsty. నీకు నాకు ఎలాగైతే దాహం వేస్తుందో యేసుక్రీస్తు ప్రభువు కూడా దాహముగా ఉన్నాడు. It was a human body. ఆయన మానవ శరీరాన్ని కలిగి ఉన్నాడు. And the needs that it had was just like any other human being. మన శరీరానికి అవసరతలు ఎలా ఉంటాయో యేసుక్రీస్తు ప్రభువు కూడా అదే అవసరతలు కలిగినటువంటి వాడు. Look at John chapter 4 and verse 6. యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనం దయచేసి చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాను. అక్కడ యాకోబు బావి ఉండేది గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. Jesus was wearied because of the journey. యేసుక్రీస్తు తాను చేసిన ప్రయాణం వలన అలసిపోయాడని బైబిల్ సెలవిస్తుంది. His body got tired. అతని శరీరం కూడా అలసిపోయింది. Just like any human beings. ఈ లోకంలో ఉన్న మనుషుల శరీరం అలసిపోయినట్టుగానే. It was a finite body which had its limitations. అతనిది అనంతమైనటువంటి శరీరం కాదు, దానికి అవధులు అనేటువంటివి ఉన్నాయి. It was not a body that was omnipresent. అది మరి అన్ని సందర్భాల్లో అన్ని స్థితిలో ఉండగలిగినటువంటి దేహంలా లేదు. It was not like he could be in one place and at another place at the same time. ఒకే సమయంలో ఇక్కడ అదే సమయంలో ఇంకొక చోట ఉండగలిగినటువంటి శరీరం కాదు. It was a human body. అది మానవ శరీరం. A body just like yours and mine. నీవు నేను ఎలాంటి దేహమునైతే కలిగి ఉన్నాము, just like Adam was made out of the dust of the ground. ఆదాము ఎలాగైతే నేల మట్టి నుండి నిర్మించబడ్డాడు, and God breathed into him the breath of life. ఎలాగైతే దేవుడు ఆదాముకు జీవవాయువును ఊదాడు, and he became a living soul. అతడు జీవాత్మ కలిగిన వాడయ్యాడు. You and I have a spirit, a soul and a body. మనము కూడా ప్రాణాత్మ దేహములను కలిగి ఉన్నాం. And Jesus Christ's body had the same composition. యేసుక్రీస్తు ప్రభువు కూడా తాను కూడా ప్రాణాత్మ దేహములను కలిగినటువంటి వాడు. A normal human being. సాధారణమైనటువంటి మానవ శరీరం. His soul was made an offering for sin. అతని యొక్క ప్రాణము మరి పాపముల కొరకు మరి బలి అర్పణగా అర్పించబడినటువంటిది. His body was the vessel which bore your sins and mine. మన పాపములను మోయడానికి ఆయన శరీరం ఒక పాత్రగా వాడబడింది. When he died, he commended his spirit to God. ఆయన తాను చనిపోతున్నప్పుడు తన ఆత్మను దేవునికి అప్పగించాడు. That is Jesus Christ. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అంటే అది.
a body God prepared for him. దేవుడు తన కొరకు అమర్చినటువంటి శరీరం. And the Bible calls this the humbling of God. దేవుని వాక్యం దీన్ని ఏమని పిలుస్తుందంటే తన్ను తాను తగ్గించుకోవటం. It is truly a humbling of God who created all things. అంటే ఈ లోకమునంతటిని సృష్టించినటువంటి దేవుడు తానే తన్ను తాను తగ్గించుకోవటం. This humility is unspeakable because he became as one of his creatures. ఆయన కలిగి ఉన్నటువంటి దీనత్వము అది మాటల్లో వర్ణించలేనటువంటిది. ఆయన సృజించిన వాటిలోనే ఆయన తక్కువగా మారిపోయాడు. Because remember, the Bible clearly tells us that all things were created by Jesus Christ. ఎందుకంటే సమస్తమును తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారానే సృజించబడినవని దేవుని వాక్యం అంటున్నది. All things were created by the word of God, the Son of God. సృజించబడిన ప్రతిదీ కూడా మరి తన వాక్యము ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా చేయబడినటువంటివి. Look at Philippians chapter 2. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. We'll read verses 6 to 8. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు చదువుదాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. What a beautiful description of the humility of God. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి తగ్గింపును గురించి ఎంత అద్భుతమైనటువంటి వర్ణన మనం ఇక్కడ చూస్తున్నాం. When he became a man, ఆయన మానవ ఆకారముగా ఇక్కడికి వచ్చాడు. he humbled himself. ఆయన తన్ను తానే తగ్గించుకున్నాడు. It was a humbling for the infinite God to put on a limited human body. అనంతుడైనటువంటి దేవుడు మరి అవధులు కలిగినటువంటి దేహమును కలిగి ఉండి తగ్గించుకున్నాడు. He took upon him the form of a servant. ఆయన దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. He was found in fashion as a man. ఆయన మనుషుల పోలికగా పుట్టాడు. Why did he do this? ఎందుకు ఈ కార్యాన్ని జరిగించాడు? That he may become obedient unto death, even the death of the cross. ఆయన మరణం పొందినంతగా శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకొని విధేయత చూపించాడు. The body of the Lord Jesus Christ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దేహం was just like your body and mine. నీ నా దేహములు ఎలాగున్నాయో ఆయన దేహం కూడా అలాంటిదే. It is a human body. అది మానవ శరీరము. Of course it had no sin in it. మరి ఆయన శరీరములో మనకు వలె పాపము లేదండి. But it was still a human body. అయినప్పటికీ ఆయనది మానవ దేహం. Just like Adam's body. ఆదాము యొక్క దేహం ఏ విధంగా ఉన్నదో. That's why Jesus Christ is called the last Adam in the Bible. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారిని కడపటి ఆదామని బైబిల్ పిలుస్తుంది. Now think about this. దీని గురించి ఆలోచించండి. Even though Adam was the highest of God's creation, దేవుని యొక్క సృష్టి అంతట్లో ఆదాము మరి ప్రథమమైన వాడిగా ఉన్నప్పటికీ, even though he was the crown of God's creation, ఆయన దేవుని యొక్క సృష్టి అంతట్లో కూడా ఉన్నతుడుగా ఉన్నప్పటికీ, he was still a servant of God. అయినప్పటికీ అతను ఇంకా దేవునికి దాసుడిగా సేవకుడిగా ఉన్నటువంటి వాడు. He was just a servant of God. ఆయన దేవునికి దాసుడై ఉన్నాడు. When Jesus became the last Adam, అయితే యేసుక్రీస్తు కడపటి ఆదాముగా వచ్చినప్పుడు, when he became a man, ఆయన మానవ ఆకారంతో వచ్చినప్పుడు, he was found in fashion as a man and as a servant. ఆయన మనుషుల పోలికగా దాసుని స్వరూపమును ధరించుకొని వచ్చాడు. He took the form of a servant. దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. What a great humbling it is. తన్ను తాను ఎంత గొప్పగా తగ్గించుకున్నాడో చూడండి. Just so that he could bear your sins and mine upon the cross. మన పాపములన్నీ తన మీద మోసుకొనటానికి ప్రభు తన్ను తాను తగ్గించుకున్నాడు. Look at Hebrews chapter 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Look at verses 16 through 18. 16 నుండి 18 వచనాలు దేవుని వాక్యం చూద్దాం. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలగ చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడుగు నిమిత్తము అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి నీ సహాయం చేయగలవాడై ఉన్నాడు. He took not on him the nature of angels. ఆయన దేవదూతల యొక్క
స్వరూపమును ఆయన ధరించుకోలేదు. Now think about Jesus Christ. యేసుక్రీస్తుని గురించి ఒకసారి ఆలోచించండి. We all believe in the doctrine of the Trinity. మనందరం కూడా త్రిత్వము అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్ముతున్నాం. We believe that the Godhead consists of the Father, Son and the Holy Spirit. మరి దేవుడు అన్నటువంటి మాట మనం ఉపయోగించినప్పుడు మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని మనం మాట్లాడతాం. Of course, that is how we perceive God in retrospect today after the cross. అంటే నేటి దినాన మనం దేవుణ్ణి మనం ఆ విధంగా వర్ణిస్తూ మాట్లాడుతూ ఉంటాం. But if you think about it in eternity past, అయితే నిత్యత్వములో ఉన్నటువంటి స్థితిని గురించి మనం ఆలోచించగలిగితే there was no Son. అక్కడ కుమారుడు అనేటువంటి మాట లేదు. There is no Son in eternity. అక్కడ నిత్యత్వంలో కుమారుడు అనేటువంటి మాట లేదండి. Now don't get me wrong, I'm not saying that there were only two persons in the Trinity. అంటే మరలా ఇక్కడ నన్ను పొరపాటుగా అర్థం చేసుకొని అయితే త్రిత్వంలో అక్కడ ఇద్దరే ఉన్నారు, కుమారుడు లేడు అని చెప్పడానికి వీలు కాదు. Till Jesus or till God was manifest in the flesh, దేవుడు మనుష్య రూపంలో కనబడేంత వరకు కూడా he is not the Son. ఆయన కుమారుడుగా అక్కడ లేడు. He's called the Word. ఆయన వాక్యముగా అక్కడ ఉన్నాడు. That's his name, the Word. ఆయన పేరే ఏంటంట? వాక్యం. You say, well, does it really matter? Is it so important? అది అంత ప్రాముఖ్యమా అని నువ్వు అడగవచ్చు. Well, it is very important. అది ఖచ్చితంగా ప్రాముఖ్యమైనటువంటిది. There has been a debate for centuries now among Christians మరి వందల సంవత్సరాలుగా క్రైస్తవుల మధ్య దీని విషయమై డిబేట్స్ జరుగుతున్నాయి. about whether Jesus Christ was eternally begotten Son or begotten Son because he was born in the world as a ఆయన human. భూమి మీద జన్మించినందుకు ఏకైక కుమారుడిగా ఉన్నాడా, లేకపోతే నిత్యత్వంలో నుండి దేవునికి ఆయన అద్వితీయ కుమారుడిగా ఉన్నాడా? Nowhere does the Bible call him a son in the Old Testament or in eternity past. మరి పాత నిబంధన గ్రంథంలోనే గాని నిత్యత్వంలోనే గాని మరి యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడని పిలువబడినటువంటి మాట మనకి ఎక్కడ కనబడదు. He is called the Word of God. ఆయన వాక్యము అని పిలువబడినటువంటి వాడు. He is the second person ఆయన త్రిత్వములో రెండవ వ్యక్తి of the Godhead, Jehovah. మరి యెహోవాలో అతను రెండవ వ్యక్తి. Sometimes it's difficult to understand. కొన్నిసార్లు ఇది అర్థం చేసుకోవటం, అవగాహన చేసుకోవటం చాలా కష్టం. But if you pray అయితే నువ్వు ప్రార్థించగలిగితే and study, God will help you to నువ్వు understand. ప్రార్థన చేస్తూ దేవుని వాక్యం చదివితే అర్థం చేసుకోవడానికి దేవుడు సహాయం Now, చేస్తాడు. since this is not a sermon on the Trinity, I won't go into the ఇది details. త్రిత్వమును గురించినటువంటి ప్రసంగం కాదు గనుక నేను లోతుగా వెళ్ళటం లేదు. But I'll tell you this, అయితే మీకు విషయం చెప్తున్నాను. that he was as infinite as God the Father. దేవుడు ఏ విధంగా అయితే అనంతుడిగా ఉన్నాడో యేసుక్రీస్తు ప్రభువారు వాక్యముగా అక్కడ ఆయన అనంతుడిగా ఉన్నాడు. But there is an indication in the Bible అయితే బైబిల్ గ్రంథంలో ఒక సూచన అక్కడ ఉంటున్నది. that when God was about to create the angels, అయితే దేవుడు దేవదూతలను సృష్టిస్తూ ఉన్నప్పుడు he assumed a visible form. ఆయన ఒక కనబడేటువంటి ఆకారమును ఆయన కలిగి ఉన్నాడు. Tell me, is God visible or invisible? దేవుడు అదృశ్యుడా, కనబడతాడా? God is invisible. The Bible very clearly tells you దేవుని that. వాక్యం స్పష్టంగా చెప్తుంది దేవుడు అదృశ్యుడు. He's called the immortal and invisible God only. Why? ఆయన కనిపించినటువంటి వాడు, అదృశ్యుడైనటువంటి వాడు అని వాక్యం చెప్తుంది. So when he created the angels, he took a visible form. అయితే ఆయన దేవదూతల్ని సృష్టిస్తున్నప్పుడు ఆయన కనబడే ఆకారాన్ని కలిగి ఉన్నాడు. The second person of the Trinity. ఆ కనబడే ఆకారం ఎవరిది అంటే త్రిత్వంలో రెండో వ్యక్తి. Because you see, God is invisible. ఎందుకంటే దేవుడు అదృశ్యుడైనటువంటి వాడు. And Jesus Christ is the image of the invisible God. యేసుక్రీస్తు ప్రభువారు అదృశ్యుడైన దేవుని యొక్క రూపమై ఉన్నాడు. No man can see God. ఏ మనుషుడు దేవుని చూడలేడు. But the visible form of God is Jesus Christ. అయితే మనుషులకు కనబడిన దేవుని ఆకారము యేసుక్రీస్తు ప్రభువారు. So he took a visible form and created all things. ఆయన లేకపోతే కనబడే ఆకారమును తీసుకొని ఆయన దేవదూతల్ని సృజించాడు. For example, the Jehovah's Witnesses get confused with this. మరి యెహోవా సాక్షులు అనేటువంటి వారు ఈ మాటను బట్టి తికమకబడిపోతుంటారు. So they believe that Jesus Christ is a created God. మరి యేసుక్రీస్తు ప్రభువారు సృష్టించబడిన దేవుడు అని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. They believe God the Father created him. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువారిని సృజించాడు. And he in turn created all things. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ తర్వాత మిగతా వాటిని సృజించాడని చెప్తుంటారు. So he is less than God the Father. అంటే యెహోవా సాక్షులు ఏమని చెప్తారంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని కంటే తక్కువ వాడు అంటూ ఉంటారు. Of course they find a lot of verses in the Gospels. దాన్ని వివరించడానికి సువార్తల్లో ఎన్నో వచనాలు వారు చూపెడుతూ ఉంటారు. Right, for example, Jesus said the Father is greater than I am.
ఉదాహరణకి యేసుప్రభు తన మాటల్లో చెప్పాడు, తండ్రి నాకంటే గొప్పవాడు అని మాట్లాడుతుంటాడు. So they find verses, take them out of context and make it look like he's just a created God. కాబట్టి ఇలాంటి వచనాలు సందర్భరహితంగా వాళ్ళు తీసుకొని వీటికి జోడించి ఇదిగో ఆయన తండ్రి అయిన దేవుని కంటే తక్కువవాడని చెప్తుంటారు. He took a visible form, ఆయన దేవతను సృష్టిస్తూ ఉన్నప్పుడు కనబడే ఆకారం తీసుకున్నాడు, so that he could interact with his creation. ఆయన తన సృష్టితో కూడా మాట్లాడడానికి అనుగుణంగా ఉంటుందని ఆకారాన్ని తీసుకున్నాడు. Because God is a spirit. ఎందుకంటే దేవుడు ఆత్మై ఉన్నాడు. Even angels cannot see God. దేవదూతలు కూడా దేవుణ్ణి చూడలేరు. They can only see the visible form of God. వారు కేవలం దృశ్యమైనటువంటి దేవుణ్ణి మాత్రమే చూడగలరు. That's why many religions, ancient religions, అందుకొరకే అనేక ప్రాచీన మతాలు have a distorted understanding of this great truth. ఈ గొప్ప సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మరి చాలా ఇబ్బంది పడ్డారు. So they call God a supreme being, మరి దేవుడు మరి ఒక ప్రత్యేకమైనటువంటి జీవి అని వాళ్ళు చెప్పుకున్నారు. who cannot be seen, who cannot be interacted with. మరి ఆయన కనబడలేడు, ఆయన మనుషులతో మాట్లాడలేడు. They call him the impersonal God, ఆయన మరి శరీరాకృతి లేనటువంటి వాడు, అదృశ్యుడైనటువంటి వాడు అని who చెప్పుకుంటారు. does not have a personal relationship with anyone. కనుక అతను మనుషులు ఎవరితో కూడా వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండే అవకాశమే లేదని చెప్పారు. In Sanskrit it's called the Nirguna Brahman. మరి నిర్గుణ బ్రహ్మణ అన్నటువంటి మాట సంస్కృతంలో వాడతారు. No personality. అంటే అతనికి ఏ విధమైనటువంటి ఆకారము, వ్యక్తిత్వము లేదు. And so they believe this supreme being created smaller gods. ఈ సుప్రీం దేవుడు చిన్న చిన్న దేవులను సృజించాడు అని వాళ్ళు చెప్పుకుంటారు. And they in turn created other gods. ఆ తర్వాత ఆయన సృజించినటువంటి సృష్టి మిగతా వాటిని చేశారు అని చెప్పుకుంటారు. Or rather the other creation. లేక మిగతా సృష్టి అంతటిని చేశారంటుంటారు. No, he took a visible form. కాదండి, ఆయన సృష్టిని చేస్తున్నప్పుడు ఆయన కనబడే ఆకారమును తీసుకొని చేశాడు. But it was not the nature of angels. అయితే అది దేవదూతల యొక్క స్వభావము కాదు. It is unique. అది చాలా ప్రత్యేకమైనటువంటి. That's why you find, for example, in the book of Daniel, అందుకొరకే ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దానియేలు గ్రంథంలో a glorified being appears to Daniel. ఒక మహిమకరమైనటువంటి స్వరూపము దానియేలుకు కనబడుతుంది. Unique. He's never seen anybody like that. అలాంటి వ్యక్తిని తన జీవితంలో ఆయన మునుపెన్నడూ చూసినటువంటి వాడు కాదు. He describes him in great detail. చాలా అద్భుతమైనటువంటి వర్ణన తనకు కనబడినటువంటి ఆ వ్యక్తిని గురించి దానియేలు వర్ణిస్తాడు. It is the second person of the Trinity. అది ఎవరో కాదండి, త్రిత్వములో రెండో వ్యక్తి అయినటువంటి వాడు. Not an angel, దేవదూత కాదు, not a human being, లేక మానవుడు కాదు, a glorified being. దేవుని యొక్క మహిమకరమైనటువంటి రూపం. Again in the Old Testament, మరలా పాత నిబంధన గ్రంథంలో there were times when God came down as a man. కొన్నిసార్లు దేవుడు మానవుడిగా భూమి మీదకి దిగి వచ్చాడు. Do you remember he appeared to Abraham in Genesis 18? ఆయన ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాముకు కనబడతాడు. 3 men came to meet him. ముగ్గురు మనుషులు అబ్రహాము దగ్గరికి కలవడానికి వస్తారు. 2 of them were angels. వారిలో ఇద్దరు దేవదూతలు. But the second one among them was Jehovah, the Bible says. అయితే వారిలో మరొక వ్యక్తి యెహోవా అని దేవుని వాక్యం జ్ఞాపకం But చేస్తుంది. it was a temporary human body. అది తాత్కాలికమైనటువంటి శరీర ఆకారం. It was just a visible form of God so that man could see him. మానవుడు చూడటానికి దృశ్యమైనటువంటి దేహమును ధరించుకొని But వచ్చినటువంటి when Jesus Christ came down to this world, అయితే యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు he didn't come in that body of an angel. ఆయన దేవదూతల ఆకారంలో భూమి మీదకి రాలేదు. He didn't come in that glorified body. లేక ఆ మహిమకరమైనటువంటి దేహములో ఆయన భూమి మీదకి రాలేదు. He took the seed of Abraham. ఆయన అబ్రహాము యొక్క సంతానమును ధరించుకున్నాడు. He came as a human being like you and me. ఆయన నీకు నాకు వలె మానవునిగా భూమి మీదకి వచ్చాడు. He was made like unto his brethren. ఆయన తన సహోదరులలో ఒకని వంటి వాడిగా చేయబడ్డాడు. He had a human body, అతను మానవ శరీరమును a ధరించుకున్నాడు. body that could experience pain and suffering, మరి నొప్పిని బాధను మనకు వలె అనుభవించగలిగినటువంటి శరీరం, a body that could die on the cross, కలువరి శిలువలో మరణించదగినటువంటి శరీరం, a body that could bear your sins and mine. నీ నా పాపములను భరించగలిగినటువంటి శరీరం. A body hast thou prepared for me, ఇదిగో నీవు నాకు శరీరమును అమర్చితివి. who his own self bare our sins in his own body. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మోసికొనెను.
That is this body of the Lord Jesus Christ. మన ప్రభు అయినటువంటి శరీరము ఈ విధముగా వర్ణించబడినటువంటిది. It was prepared for a specific purpose. అదొక ప్రత్యేకమైనటువంటి పని కొరకు సిద్ధపరచబడినటువంటి దేహం. It was a finite body. అది మరి అనంతమైనటువంటి దేహము కాదు. And it was a human body. అది మానవ శరీరం. Now this verse that we have read in Hebrews, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదివినటువంటి వచనం, in chapter 2 we have already read this. రెండవ అధ్యాయంలో మనం చదివాం. He took this body, a human body, ఆయన ఈ మానవ శరీరమును ధరించుకొని so that he might be a merciful and faithful high priest in things pertaining to God. ఆయన దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము, to make reconciliation for the sins of the people, మానవుని యొక్క పాపములకు పరిహారము కలుగచేయటానికి, to suffer being tempted. మరి ఆయన శోధించబడటానికి. These are the three purposes. ఈ మూడు కారణాల చేత. Of course it is given in reverse order in this chapter. ఈ వచనములో మరి క్రింద మీద అయిపోయిన ఈ మాటలు. He had a human body so that he could suffer being tempted. మొట్టమొదటిగా ఆయన శరీరం ఎందుకు ధరించుకున్నాడంటే ఆయన శోధించబడటానికి. Remember, yesterday we have seen that suffering in the Bible could be or rather temptation in the Bible could be both suffering, trials and temptations. మరి నిన్నటి దినాన మనం నేర్చుకున్నాం, శోధన అంటే ఒకటి శ్రమలు, రెండవది పాపము కొరకు శోధించబడటం. Both of these were accomplished in Jesus Christ. ఈ రెండు కూడా యేసయ్యలో నెరవేర్చబడ్డాయి. He suffered being tempted. ఆయన శోధింపబడి శ్రమ పొందెను. Secondly, he made reconciliation for the sins of the people. రెండవది ప్రజల పాపముల కొరకు ఆయన పరిహారం కలుగజేశాడు. He did this when he bore our sins in his own body. ఆయన ఈ కార్యం ఎప్పుడు చేశాడంటే తానే తన శరీరమందు ఉన్న పాపములను మోసినప్పుడు. And thirdly, after he rose up from the dead, మూడవదిగా ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచిన తరువాత he can now be a merciful and faithful high priest. ఆయన ఇప్పుడు కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడిగా ఉంటున్నాడు. And he's able now to succor them that are tempted. ఆయన ఇప్పుడు మరి శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. Jesus Christ has three offices. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మూడు విధమైనటువంటి కార్యాలు చేస్తున్నాడు. When he came to die, he was a prophet. ఆయన చనిపోవటానికి వచ్చినప్పుడు ఆయన ఒక ప్రవక్తగా ఉన్నాడు. He died as a prophet. ఆయన ప్రవక్తగా చనిపోయాడు. But when he rose up from the dead ఆయన మరణం నుండి తిరిగి లేచినప్పుడు and ascended to the right hand of the Father, ఆయన దేవుని కుడి పార్శ్వమునకు ఆయన ఆసీనుడైనప్పుడు he did so as a high priest. ఆయన ఒక ప్రధాన యాజకుడిగా వెళ్ళాడు. When he comes back a second time to the earth as the Lion of the tribe of Judah, ఆయన రెండవ రాకడలో రెండవసారి భూమి మీదకి వస్తున్నప్పుడు యూదా గోత్ర సింహముగా రాబోతున్నాడు. he comes back as King of Kings and Lord of Lords. ఆయన తిరిగి వచ్చినప్పుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభువుగా రాబోతున్నాడు. So today he's your faithful high priest. ఈ రోజు ఆయన మనందరి విషయంలో ఎలా ఉన్నాడంటే కనికరమును నమ్మకము కలిగినటువంటి ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. He's a merciful high priest. ఆయన కనికరము కలిగిన ప్రధాన యాజకుడు. How did he become so merciful towards you and me? ఆయన నీ నా విషయంలో అంత కనికరము గలవాడు ఎలాగయ్యాడు? Or rather, how is he so merciful to us? ఆయన మనకు ఎంత కనికరము కలిగిన దేవుడిగా ఎలా ఉన్నాడు? It's because he himself suffered being tempted. ఎందుకంటే ఆయనే శ్రమపడి శోధించబడ్డాడు గనుక. He had a human body. ఆయన మానవ శరీరము కలిగి ఉన్నాడు. He understands the limitations of the human మానవుని body. యొక్క శరీర అవధులను ఆయన ఎరిగినటువంటి వాడు. He understands pain and suffering. ఆయన మానవ శరీరంలో ఉన్నటువంటి నొప్పిని బాధను అనుభవించిన వాడు. He understands psychological suffering, మానసిక బాధ ఏంటో ఆయన ఎరిగినటువంటి వాడు. emotional suffering. మరి భావోద్వేగమైన శ్రమ ఏంటో ఎరిగిన వాడు. He understands everything that you go through in your life. నీవు నీ శరీరంలో వెళ్తున్న ప్రతి బాధ ఆయన అనుభవించి ఎరిగినటువంటి వాడు. Sometimes when we go through pain in our lives, కొన్నిసార్లు మన జీవితంలో ఏదైనా బాధ గుండా వెళ్తున్నప్పుడు we think, does God understand? దేవుడికి నా బాధ అర్థమవుతుందా అని అనుకుంటాం. If you understand, why are you allowing me to go ప్రభువా through this? నీకు నా బాధ అర్థమైతే నా జీవితంలో ఎందుకు దీన్ని అనుమతిస్తున్నావు? Christian, you can take your problem, your pain to God because he understands it. క్రైస్తవుడా నీ బాధ నీ శ్రమను దేవుని దగ్గర తీసుకుని రావచ్చు. ఎందుకంటే ఆయన నీ ప్రతి బాధను శ్రమను అర్థం Sometimes చేసుకోగలిగాడు. he may not take it away from you. కొన్నిసార్లు ఆ శ్రమ నీ జీవితంలో దేవుడు తీసివేయకపోవచ్చు. It is necessary for you. అది నీ జీవితంలో అది అవసరమైనదిగా దేవుడు గుర్తించాడు. But he understands. కానీ నీ శ్రమను ఆయన అవగాహన చేసుకోగలడు. And he'll give you grace for your pain. దానిని అధిగమించటానికి నీ బాధలో ఆయన తన కృప నీకు అనుగ్రహిస్తాడు. He will strengthen you in your infirmity. ఆయన నిన్ను
బలపరిచి నీకు సహాయం చేస్తాడు. His power will be perfect in your weakness. నీ బలహీనతలో దేవుని బలము నీ జీవితంలో పరిపూర్ణమవుతున్నది. Just like Jesus Christ was given the grace to bear our sins in his body on the cross. యేసుక్రీస్తు ప్రభువు తన దేహములో మన పాపములన్నీ భరించడానికి మోయటానికి ఎలాగైతే కృప అనుగ్రహించబడినదో, just like he was given grace to suffer for you and me. ఆయన శ్రమనందటానికి ఏ విధంగా కృప అనుగ్రహించబడినదో, When God deems it necessary for us to suffer, దేవుడు మన జీవితంలో శ్రమ అనుభవించటం మనకు అవసరమని గుర్తెరిగినప్పుడు, not because we are, I'm not talking about the suffering we get because of our foolishness, మనం చూపినటువంటి అవిధేయతను బట్టి మనకు వచ్చే శ్రమ గురించి మాట్లాడలేదు. but when God deems it necessary for us to become more like his son, మన జీవితంలో ఏదైనా విషయంలో మనం శ్రమ గుండా వెళ్ళాలని దేవుడు ఉద్దేశించినప్పుడు, he'll give you grace. దాన్ని అధిగమించడానికి దేవుడు తన కృపను నీకు దయచేస్తాడు. Even when it is pain in the body. అది నీ శరీరంలో బాధ కలిగించేదిగా ఉన్నప్పటికీ, think about the torture that the martyrs of Christ were put through. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కొరకు హతసాక్షులుగా ఉన్నటువంటి వారు పొందినటువంటి హింసను ఒకసారి ఊహించుకోనండి. The torture is not humanly imaginable. వారికి వచ్చినటువంటి హింస, ఆ టార్చర్ అయినటువంటిది మానవులుగా మనం వర్ణించలేమండి. Some of them were tied on the rack and pulled by horses till their bodies were torn apart. వారు కొన్నిసార్లు తాళ్లతో కట్టబడి అటు ఇటు గుర్రాలతో వారిని చీల్చివేసేటువంటి వారు. Hooks were put into the flesh of their skull and pulled up. వారి ఈ యొక్క తలలో మరి హుక్స్ వేసి వారిని పైకి అలాగ లాగేసేటువంటి వారు. They were skinned alive. వారి యొక్క చర్మములు వలిసి వేసేవారు. Such unspeakable horrors. మాటల్లో వర్ణించలేని భయంకరమైన శ్రమ అనేక మంది సేవకులు వెళ్ళారు. How do you think they bore that pain? వారు ఆ శ్రమంతటిని ఏ విధంగా భరించగలిగారని నువ్వు అనుకుంటున్నావు? You think just because they were brave people? వారు ధైర్యవంతులు కాబట్టి ఆ శ్రమను అనుభవించారు అనుకుంటున్నారా? Just because you think they were more resistant to pain than you and I are? లేక నీకు నాకు కంటే అధికముగా వారి యొక్క బాధను మరి సహించుకోగలరు అనుకుంటున్నావా? God gives grace. వాటిని సహించటానికి దేవుడు వారి కృప అనుగ్రహించాడు. He gives strength. ఆయన వారిని బలపరిచాడు. He gives power. వారికి శక్తినిచ్చాడు. He understands what we need. మనకి ఏమి కావాలో ఆయనకు తెలుసండి. ఆయన అర్థం చేసుకోగలడు. Because he had a body like yours and mine. ఆయన మన వంటి శరీరాన్ని కలిగి ఉన్నాడు గనుక అర్థం చేసుకోగలడు. He is a faithful and merciful high priest. ఆయన కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు. In all things pertaining to God. ఆయన అన్ని విషయంలో మనకు వలె శోధించబడ్డాడు. He was tempted in all points. ఆయన అన్ని విషయాల్లో శోధించబడ్డాడు. That's why he is able to be a merciful high priest. అందుకొరకే ఆయన కనికరము గల ప్రధాన యాజకుడిగా ఉండగలుగుతున్నాడు. He is able to succor you. ఆయన మన కొరకు శ్రమ అనుభవించగలిగిన, మనతో కూడా శ్రమ అనుభవించగలిగిన వాడు. He is able to comfort you. ఆయన నిన్ను ఆదరించగలిగినటువంటి వాడు. Let us take a few minutes to pray silently in our hearts.